నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు. రాబోయే ఆదివారం అంటే 21వ తేదీన పోలియో ఆదివారం అంటారు. ఆ రోజు పోలియో నివారణ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటే పల్స్ పోలియో కార్యక్రమం అనేది మనం దాదాపుగా 30 సంవత్సరాలు కూడా చేస్తున్నాం. ఇది కూడా డిసెంబర్, జనవరి చేసేవాళ్ళం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఒకేసారి అంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని 2 చుక్కలు పోలియో చుక్కల పిల్లలకు 0 to 5 years చిన్న పిల్లలకు వేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు మన జిల్లాలో నంద్యాల జిల్లా 2,38,000 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశాము. 0 to 5 years పిల్లలు. వారికి సంబంధించి దాదాపుగా 1313 సెంటర్స్, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మా యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్, సబ్ సెంటర్స్, పిహెచ్సి అన్ని పరిధిలో జిల్లా వ్యాప్తంగా 1300 సెంటర్లు ఏర్పాటు చేసి పిల్లలకు చుక్కలు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం దాదాపుగా మనకు 46 వచ్చేసి మనకు ట్రాన్సిట్ అంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ట్రాన్సిట్ బూత్ ఏర్పాటు చేశాం. అలాగే మొబైల్ టీమ్స్ దాదాపుగా 68 మొబైల్ టీంలు ఏర్పాటు చేశాం. దాదాపుగా 5,200 మంది కార్యకర్తలు అంటే ఒక బూత్ లో దాదాపు 40 ఉంటారు. ఆశా వర్కరు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచరు, స్కూల్ టీచరు ఈ విధంగా ఉండి ఆ కార్యక్రమాన్ని బూత్ డే యాక్టివిటీ 21st ఉంటుంది కాబట్టి మాక్సిమం ఆ రోజు పిల్లలందరినీ కవర్ చేయడానికి ప్లాన్ చేశాను. మన గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, అలాగే ఆ మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, ప్రారంభం చేయడానికి. అలాగే గౌరవ మంత్రివర్యులు కూడా ఎక్కడైతే వీలుంటే అక్కడ గౌరవ మంత్రివర్యులు బి జాగ్రత్త గారు, ఫరూక్ సారు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అందరూ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్లకు అప్రోచ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ఆ రోజు 21వ తేదీన ప్రారంభం చేస్తారు. దీనికి సంబంధించి దాదాపుగా 4,63,000 హౌసెస్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి సెకండ్ డే 22nd, 23rd హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ఎవరో చుక్కలు వేసుకోకుండా మిగిలి వాళ్ళు ఉన్నట్లయితే అపార్ట్మెంట్స్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో కొంత గ్యాప్ వస్తుంది. ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో ఉండడము, విఐపీ ఏరియాస్ లో ఉండడము, వాళ్ళు రాకపోవచ్చు బూత్ దగ్గరికి, కాబట్టి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వేయడం. అలాగే ట్రాన్సిట్ పాయింట్స్, బస్ స్టాండ్ ఏరియాస్ లో కూడా ఎవరో మిస్ కాకుండా చూడడం. అలాగే మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఆ మొబైల్ ఎక్కడ వ్యాక్సిన్ పెట్టుకొని తిరుగుతూ ఎక్కడైనా నొమాడ్స్ కానీ, ఇటుక భక్తుల వాళ్ళు కానీ, సంచార జాతుల వాళ్ళు కానీ, ఎక్కడైనా ముఖ్య బుర్గ జంగలము ఇట్లా రకరకాల వాళ్ళు సంచార జాతుల వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒక చోట ఉండకుండా వారికి కూడా ఖచ్చితంగా ఎక్కడ కనపడితే అక్కడ పిల్లవాళ్ళని వేయడానికి టీంలు ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం గారు అన్ని డిపార్ట్మెంట్తో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీద జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ మేడం గారు ముఖ్యంగా ఐసీడీ డిపార్ట్మెంట్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే స్కూల్ టీచర్స్, స్కూల్లో ముఖ్యంగా డిఓ గారు స్కూల్ బోర్డులో డేట్ వేసి చెప్పడము, అలాగే పిల్లలకు కూడా పెద్ద పిల్లలకు చెప్పడం, ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పమని చెప్పడం, పేరెంట్స్ తెలియజేయమని చెప్పడము. పోలియో ఆదివారం అనేది ఆదివారం జరుగుతుంది కాబట్టి చుక్కలకు సంబంధించిన కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేయడానికి స్కూల్స్ లో, అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్, జెడ్పీ అంటే ముఖ్యంగా ఎంపీడీఓలు, తహసీల్దార్స్, అలాగే స్వయం సేవక గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, టౌన్ లో అయితే మెప్మా గ్రూప్స్, అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 100% మన జిల్లాలో ఏ పిల్లవాడు కూడా పోలియో బారిన పడకుండా మనం కాపాడుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ చెప్పడం జరిగింది. అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉండి ఖచ్చితంగా మండల లెవెల్లో, విలేజ్ లెవెల్లో, అప్ టు గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఈ చుక్కల కార్యక్రమం అనేది నిర్దేశించిన లక్ష్యం ఏదైతే ఉందో పిల్లల లిస్ట్ ఉందో ఆ లిస్టు ప్రకారం అందరికి కవర్ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేము అరేంజ్మెంట్ చేశాము. అలాంటి బ్యానర్స్, తర్వాత లాజిస్టిక్స్ అన్ని కూడా వచ్చాయి. బ్యానర్స్, బూత్ బ్యానర్స్, ఫ్లెక్సీస్, అలాగే వైల్ ఓపెనర్స్, వ్యాక్సిన్స్, తర్వాత వ్యాక్సిన్ క్యారియర్స్, ఐస్ ప్యాక్స్ ప్రిపేర్ చేయడం కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాము. సో 21 జరగబోయే కార్యక్రమాన్ని ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా పేరెంట్స్ దయచేసి ఆ 0 to 5 చిల్డ్రన్స్ ఉంటే ఖచ్చితంగా బూత్ దగ్గర తీసుకొచ్చి మీకు నిర్దేశించిన బూత్ దగ్గరలో ఆ బూత్ లో తీసుకొని వచ్చి చుక్కలు వేసేందుకు కోరుతున్నాము. మార్నింగ్ పూట 7కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉదయం ఎర్లీగా వచ్చి చుక్కలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే డయేరియస్ కానీ, ఫీవర్ కానీ, కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉన్నట్లయితే ఒకవేళ అవసరం అయితే స్టాప్ చేసుకొని మసలు రోజు కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ తగ్గిన తర్వాత కానీ చుక్కలు వేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చాలా మంచి వ్యాక్సిన్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇప్పటిదాకా నమోదు కాలేదు. కాబట్టి ఎవరు ప్రజలు ఆందోళన అవసరం లేదు. ఈ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అందరికీ పిల్లలందరికీ ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాము. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలకి ఎవరు మిస్ కాకుండా వ్యాక్సిన్ వేయించాలని పదే కోరుతున్నాం.